మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఎంతో మంది ఉద్దండులు మల్కజ్గిరి టికెట్ ఆశిస్తున్నారు. బండ్ల గణేష్ ఉద్దండు అంటే ఒక పేరు చెప్పండి, ఎవరు ఆశిస్తారు? ఇప్పుడు అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఎవరు పేరు చెప్పండి సార్ అంటున్నా. మిగతా వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఎవరు ఒక పేరు చెప్పాలి. మీరు ఉద్దండులు అన్నారు, మీరు ఎవరు ఒక పేరు చెప్పాలి. మధుయాష్కి లాంటి నేతలు ఉన్నారు. మదన్ అడిగాను, చేయను అన్నాడు. హనుమంతరావు ఇంటికి పోయి ఇచ్చాను, అన్న మీరు అప్లై చేస్తే నేను చేయను. హనుమంతరావు గారు ఉన్నారు. మీరు అడిగారు, నేను ఆన్సర్ ఇస్తున్నా. హనుమంతరావు అని అడిగాను, నేను చేయను గణేష్ భాయ్, నువ్వు చెయ్యి, నీకు నేను పూర్తి సహకారం అందిస్తాడు. నేను వందగా అట్లాగే మన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి, అన్న మీరు చేస్తే హ్యాపీ, లేకపోతే నాకు అవకాశం వస్తే నాకు సాయం చేయండి అన్న. ప్రతి ఒక్కళ్ళు హార్ట్గా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పారు అందరు. గద్దరన్న వాళ్ళ పాప కానీ, వెన్నెలమ్మ కానీ, ఎవరైనా కానీ అది ప్రతి ఒక్కళ్ళు చాలా, కొలన హనుమంత్ అన్న కానీ, మన ఉప్పల్ పరమేశ్వర రెడ్డి గారు కానీ, అందరూ ప్రతి ఒక్కళ్ళు రాన్న చేద్దాం అన్నారు. కానీ ఒక్కడు కూడా నువ్వు ఎందుకు వస్తావు అలా. వాళ్ళ బ్యూటీ అది నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ సంస్కారానికి చేతులు దండం పెట్టాలనిపించింది నాకు. నిజంగా అంత మంచి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది. అంతేగాని దానికి మాకు నువ్వు యొక్క ఉద్దండులు ఎవరైనా ఆశించి నాకంటే మంచివాడు వచ్చి కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ గెలవాలి, నా బాగుంటుందని ఆశిస్తే నేను దేనికైనా పార్టీ ఏం చెప్తే అది చేస్తాను. అక్కడ అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉప్పల్ కానీ. అందుకనే కదా నేను ఎన్నుకుంది, మాజీ మంత్రి మల్లారెడ్డి గాని. అందుకనే నేను ఎన్నుకున్నా. ఆ ఉద్దండుల నుంచి మీరు బయటపడాలని అనుకుంటున్నా? అరే వాళ్ళు ఉద్దండులు అయితే ఏం సార్, మా దగ్గర బ్రహ్మాండమైన మైనంపల్లి హనుమంతరావు, పరమేశ్వర రెడ్డి, కులన్ హనుమంతన్న, వెన్నెలమ్మ, మదయాష్కి గారు, బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏంది, ఆ రోజు రాజకీయంలో వాళ్ళు ఓడిపోవచ్చు. ఇలా హైదరాబాద్లో లాస్ట్ టైం ఆయన మైనంపల్లి హనుమంతరావు గారు హైదరాబాద్ మేయర్ ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు మేయర్ ఎలక్షన్ తీసుకోవడానికి ఆయన ముఖ్య కారకుడు. 2 సార్లు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి 10 ఏళ్ళు ఎంపీగా ఉండి బ్రహ్మాండంగా తీసుకొచ్చి కొట్లాడిన మదయాష్కి గారు ఎల్బీ నగర్ నుంచి ఉన్నారు. మాకు మహానేత గద్దరన్న బిడ్డ మా కంటోన్మెంట్ నుంచి ఉంది. సీనియర్ నాయకులు కొలన్ హనుమంతన్న కుత్బుల్లాపూర్ నుంచి ఉన్నాడు. బండి రమేష్ గారు కొత్తగా వచ్చి ఇక్కడి నుంచి ఉన్నాడు, మన కుక్కట్పల్లి నుంచి ఉన్నాడు. పరమేశ్ అన్న బ్రహ్మాండంగా యువకుడు, ఉత్సాహవంతుడు, పరిగెత్తుకుంటూ వచ్చే ఉత్సాహవంతుడు ఉప్పల్ నుంచి ఉన్నాడు. మాకు అంతకంటే ఏం కావాలన్నా? మాకేం కావాలి? మా టీం చాలా 1,00,000 ఓట్లతో గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ సార్. మీకు విశ్వాసం ఉంది? 1,00,000 ఓట్లతో గెలుస్తాను. 1,00,000 ఓట్లతో గెలుస్తుంది. జనం అందరూ అందుబాటులో ఉండే కావాలనుకుంటున్నారు. ఎవరు చేయాలండి? ఇలా తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని స్కీములు చకచకా జరుగుతున్నాయి. 20 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి గారు. ప్రతిపక్ష పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీల అమల్లో ఫెయిల్ అవుతున్నారనే విమర్శ వినిపిస్తుంది. ఎవరికి విమర్శించారు? బీఆర్ఎస్ పార్టీ, అవతల బీజేపీ ఉన్నది. బీజేపీ వాళ్ళు వరకు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కాదన్నా. 10 సంవత్సరాలు పరిపాలించి 60 రోజులు అయింది మాది. ఇంకా 60 రోజుల పరిపాలనలకి మాకు రోజు రెండో రోజు దగ్గరించి 3వ తారీఖు 7వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు ఇంకా రైతు బంధు పడలేదని ఆయన వనపర్తి నిరంజన్ రెడ్డి సాబ్ అన్నాడు. 7 నుంచి 9 నుంచి రోజు వాళ్ళకి పని. మాజీ మంత్రి కేటీఆర్ కూడా రెగ్యులర్గా వాళ్ళకి అదే పని. కేటీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ, ఈ మల్లారెడ్డికి కానీ, ఇట్లాంటి వాళ్ళందరికీ ఇదే పని. ఏ పని ట్వీట్ కూడా చూశారు మీరు, కనకపు సింహాసనం టైప్లో ఒకటి సుమతి. అది ఆయనకే వర్తిస్తుంది సార్, అది ఆయనకే వర్తిస్తుంది. అది రేవంత్ రెడ్డి గారు ఆయన ఎవరిని చేసిండో కానీ ఆయనే వర్తించుకొని ఆయన వేసుకున్నాడు. అది ట్వీట్ చేసిన ఆయననే వర్తించుకున్నాడు. ఇవాళ భారతదేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అద్భుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తట్టుకోలేము మనం. అందన ద్రాక్ష పుల్లనా, సీఎం కుర్చీ నీకు అందదు, నీకు పుల్లగా ఉంటుంది, బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, తట్టుకోలేవు, భరించలేవు. మరి తప్పదు. అది ఎవరికైనా నేచర్. మనిషి మానవ జన్మెత్తిన ఎవరికైనా, మనసు ఉన్నవాడికి ఎవరికైనా తప్పదు. అనుకున్న దాన్ని రీచ్ కాకపోతే, అనుకున్న దాన్ని కొట్టకపోతే బ్యాడ్ లక్ అనుకోకుండా, అరే అది కాదు, ఆడు అట్లా చేసిన కాబట్టి ఇట్లా అయిండు. ఓడిపోయిన ప్రతి ఒక్కడు గెలిచడం మీద సహజంగానే బయట ఇట్లా బాధపడటం, కుళ్ళుకోవటం న్యాచురాలిటీ. అదే మనిషి జన్మ. మనం అవన్నీ అతీతం అయితే మనం భగవంతుడు అవుతాం కదా. 7 కొండల వాళ్ళలాగానో, పరమేశ్వరుడు లాగానో, శ్రీరాముడు లాగానో, ఒక జీసస్ లాగానో, ఒక అల్లా లాగా అవుతాం కదా. కాము ఎందుకు కాబట్టి మనం మనుషులం కాబట్టి. మన కుళ్ళుబోతులు ఉంటాయి, అన్నీ మేమే ఉండాలి. తెలంగాణ రాష్ట్రం రాబోయే 50 ఏళ్ళు మేమే పరిపాలించాలి, ఇంకో ముఖ్యమంత్రి ఉండొద్దు, ఇంకెవరో రావద్దు, 10 ఏళ్ళు మా నాన్న ఉండాలి, ఇంకో 10 ఏళ్ళు నేను ఉండాలి, తర్వాత ఇంకో 10 ఏళ్ళు మా అబ్బాయి ఉండాలి, ఇంకో 10 ఏళ్ళు ఇంకొకరు రావాలి, ఇది మేమే పరిపాలించాలి, ఈ రాజ్యాన్ని మేమే శాసించాలని ఉంటే తప్పులేదు. ఆశపడటం తప్పులేదు. ప్రజల ఆమోదం కావాలి కదా అంటున్నా.
ప్రజలు ఆమోదం కావాలి కదా సార్. ఇవాళ వాళ్ళు గేటు బయట గద్దరానని కూర్చోబెట్టారు. అదే గద్దరానని గుండెల్లో పెట్టుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. అదే గద్దరానికి సినిమా వాళ్ళకి అవార్డులు పెట్టిండుగా. అదే గద్దరాన విగ్రహం పెట్టి గద్దర్ పేరు మీద అవార్డు అని ప్రకటించారు. ఎలా ఉంది సినిమా వాళ్ళ రియాక్షన్? చాలా అద్భుతంగా ఉంది. గద్దర్ అవార్డు చేతులెత్తి ఈ నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి కళాం సినిమా రంగం తరఫు నుంచి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎక్కడ ప్రగతి భవన్ ముందు అవమానానికి గురయ్యిండో, ఎక్కడ ప్రగతి భవన్ ముందు పిచ్చోళ్ళ కూర్చున్నాడో, ఎక్కడ మామూలుగా ఉన్నాడో, ఒకటి మాత్రం నేను చెప్తున్నా సార్, బతికున్న గద్దరన్నను టీఆర్ఎస్ ప్రభుత్వం చంపేసింది. చనిపోయిన గద్దరన్నను కాంగ్రెస్ ప్రభుత్వం జీవితాంతం బతికిస్తుంది. దట్ ది బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. వాళ్ళు బతికుండంగా గద్దరన్నను చంపేశారు మానసికంగా. మా ప్రభుత్వం వచ్చిన గద్దరన్న చనిపోయాడు, కానీ చనిపోయిన గద్దరన్న ప్రజల గుండెల్లో శాశ్వతంగా బతికించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అవార్డుల పేరుతో గద్దరన్న, యూనివర్సిటీ పేరులో గద్దరన్న, ట్యాంక్ బండ్ల విగ్రహం రూపంలో గద్దరన్న, ఎక్కడ పోయినా గద్దరన్న పేరు చదవాల్సిందే, గద్దరన్న మీ గుండెల్లో ఉండాల్సిందే. అది గొప్పతనం, రేవంత్ రెడ్డి గారి గొప్పతనం, కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం. సినిమా వాళ్ళందరూ ఆమోదించినట్టేనా? ఎవరు ఆమోదించేది సార్? దండం పెడుతారు అందరూ. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారు అంటారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారు అంటారు. వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికి అంటే ఎక్కువ మంది వచ్చి కలవడం కావచ్చు, కానీ వాళ్ళు రాకపోవడానికి గల కారణం ఏమంటారు సార్? పాపం సినిమా వాళ్ళు చాలా మంచివాళ్ళు సార్. మీకు తెలియదు ఏంటంటే, సినిమా వాళ్ళు చాలా వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి పోరాడతారు. సినిమా వాళ్ళు వచ్చి సినిమా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు సార్. సినిమా రంగంలో పుట్టి పెరిగిన వాడిని చెప్తాను. నా 15 సంవత్సరాల నుంచి నాకు ఇప్పుడు 50 ఏళ్ళు, 35 సంవత్సరాలు సినిమా రంగంతో సంబంధం ఉన్నాను. సినిమా వాళ్ళు ఎందుకంటే మన పని అది కాదు కదా, మన పని ఇది కాదు కదా, మనం బతుకుతాం. ఒక అద్దాల మేడలో ఉండి బతికేవాళ్ళు వాళ్ళు పాపం. మీరు సినిమా వాళ్ళు సీఎం గారిని కలవలేదు, వాళ్ళ బాధలు వాళ్ళకి. ఇవాళ సీఎం గారు వచ్చిన అందరూ కలిసిరు కదా సార్. చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ప్రతి ఒక్కరు వచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలు వచ్చి దండం పెట్టిపోయారు, గౌరవించారు. వాళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి. ఒక సినిమా రూపొందించాలంటే 24 క్రాఫ్ట్లని హోల్డ్లో పెట్టుకొని ఏ క్రాఫ్ట్లో ఏ ట్రాక్ తప్పినా కానీ సినిమా ఇబ్బంది అవుతుంది. సినిమా వాళ్ళని ఊరికే సినిమా వాళ్ళు అంటారు. సినిమా వాళ్ళు పడే కష్టం చాలా గొప్ప కష్టం సార్. వాళ్ళు పడే శ్రమ చాలా గొప్పది. వాళ్ళకి రాజకీయాల్లో ఇప్పుడు నాలాంటి ఉన్నాడు, నేను రాజకీయ నాయకుడు, సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చా, నన్ను తిట్టండి, నాతో గొడవ పడండి, నేను మాట్లాడతా. చాలామంది సినిమా పని, వాళ్ళ జీవితం సినిమానే. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పదవి గౌరవించి వాళ్ళు వచ్చి కలిసిపోతారు. అంతేగాని మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని కలవలేదు, ఇవాళ ముఖ్యమంత్రి వచ్చి ఈ కొడుకులు దొంగోలరా అంటే నేను ఒప్పుకోను. అది వాళ్ళ డ్యూటీ కాదు, వాళ్ళ బాధ్యత కాదు. వాళ్ళు ముఖ్యమంత్రి పదవి గౌరవిస్తున్నారు, ఏ పార్టీ ఉంటే వాళ్ళని ఆమోదిస్తున్నారు. సినిమా వాళ్ళది అధికార పార్టీ. సినిమా వాళ్ళకి ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ లేదు, సినిమా వాళ్ళకి అధికార పార్టీ. వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని వాళ్ళు బాగుంటాం, వాళ్ళ బాధ్యత, వాళ్ళ ధర్మం. అంతేగాని సినిమా వాళ్ళని ఒక పార్టీ కొందరు ఉండొచ్చు. ఇప్పుడు నేను మా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు, తప్పులేదు, ఆయన పార్టీ అది. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో నాయకుడినో. రకరకాల రోజా గారు వైసీపీ మంత్రి, ఆవిడ సినిమా, ఆలీ గారు వైసీపీ, అట్లా ఎవరి అభిప్రాయం వాడిది. కానీ అవన్నీ పక్కన పెట్టి సినిమా అనేది మా జీవితాన్ని పక్కన పెట్టి, అది కాకుండా అది వేరు కాబట్టి సినిమా వాళ్ళని ఒక దాటి మీద కట్టి, వాళ్ళు ఎవడ అధికారులు ఉంటే వాడితోనే బాగుంటారు, ఎవడ అధికారులు ఉంటే వాళ్ళని కలుస్తారు, ఎవడ అధికారులు ఉంటే ముఖ్యమంత్రి దండం పెడతారంటే అది తప్పు కాదు, అది వాళ్ళ బాధ్యత. సినిమా వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలని నేను కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఒక సినిమా వాడిగా, ఒక సినిమా నటుడిగా, ఒక సినిమా నిర్మాతగా ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలి సినిమా వాళ్ళని. సినిమా బతుకు చాలా అందమైన బతుకు సార్. వాళ్ళు చాలా కష్టాలతో కూడుకొని శ్రమను, వాళ్ళ ఊరికే మాటలు చెప్తే రావు సార్. చిరంజీవి గారు 70 ఏళ్ల వయసు, ఆయనకు 60 చిరంజీవి గారు 69 ఏళ్ల వయసులో నేను ఒక వీడియో రిలీజ్ చేశారు. సినిమాకి వస్తున్నాను విపరీతంగా ఎక్సైజ్ చేస్తూ, కష్టపడుతూ, మాట్లాడుతూ. ఊరికి ఎందుకు వస్తుంది సార్ సక్సెస్? ఊరికి ఎందుకు వస్తుంది? సినిమా రేట్లో 1% సక్సెస్ అన్న, 1%, ఓన్లీ 1% సక్సెస్. సినిమాని గౌరవిస్తా, సినిమాని ప్రేమిస్తా, సినిమా కోసం ప్రాణం ఇస్తా. సినిమాలో వదిలేస్తున్నా బండ్ల గణేష్ రాజకీయంగా ముందుకెళ్తాడు. నా వ్యాపారం, నా వృత్తి సినిమా తీయటం. నా వృత్తి సినిమాలో గ్యాప్ రావచ్చు, నేను అద్భుతమైన సినిమాలు తీస్తా. నా రాజకీయం అంటే ఇంట్రెస్ట్, రాజకీయం మీద సేవ చేద్దామని వచ్చిన, కానీ సినిమాని మర్చిపోను. నా శ్వాస, నా దేశ కూడా సినిమానే. నాకు రాజకీయం ఎంతో, సినిమా కూడా అంతే. అంటే మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి కంటిన్యూ అవుతారు? మీరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తా, అక్కడ ప్రజాసేవ చేస్తా. భగవంతుడి దయ వల్ల అన్నీ మంచి జరగాలని, అన్నీ బాగుండాలని మీరు ఆశీర్వాదం అందరూ మీ ద్వారా ఆశీస్సులు కోరుకుంటున్నా. థ్యాంక్స్ అండి బండ్ల గణేష్ గారు. నమస్తే అన్న.